టాలీవుడ్లో రాశి ఖన్నా కెరీర్ స్టార్ట్ చేసి 11 ఇయర్స్ దాటింది. ఊహలు గుసగుసలాడేతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ ఢిల్లీ డాల్. కానీ ఈ భామకు రావాల్సినంత గుర్తింపు అయితే రాలేదు. తనతో పాటు 2-3 ఇయర్స్ అటు ఇటుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సమంత, రకుల్, పూజా హెగ్డే లాంటి భామలు స్టార్ హీరోలతో నటిస్తే మేడం ఖాతాలో తారక్ తప్ప మరో హీరో లేడు. ఎక్కువగా టాయ్ టు మిడిల్ రేంజ్ హీరోలతోనే జోడి కట్టింది భామ. కెరియర్ స్టార్టింగ్లో రాశి ఖన్నా బొద్దుగుమ్మగా విమర్శలు ఎదుర్కొనడంలో స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు రాలేదన్న వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత ఫిజిక్స్పై కాస్త అటెన్షన్ చేసి తగినప్పటికీ పెద్దగా ఒరిగిందేమీ లేదు. అలాగే సక్సెస్ రేషియో కూడా తక్కువ ఉండటంతో పాటు గ్లామర్ రోల్స్ చేయకపోవడం కూడా స్టార్ హీరోల సరసన జోడి కట్టే ఛాన్స్లు రాశి వద్దకు రాలేదని టాక్. తమిళ్, హిందీ పరిశ్రమలను చుట్టేసిన ఇదే సిచ్యువేషన్. టాలీవుడ్లో ఎన్నో హోప్స్ పెట్టుకున్న పక్కా కమర్షియల్ థ్యాంక్ యూ చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బొల్తా పడటంతో మేడం తెలుగు ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చింది. టాలీవుడ్ను దూరం పెట్టి తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేసి సక్సీడ్ అయింది రాశి. తిరు, సర్దార్, అరణ్మయ్ చిత్రాలు మంచి హిట్స్ అందుకున్నాయి. కానీ అజ్ఞాత ఫ్లాప్ కావడంతో మరో కాలీవుడ్ ఆఫర్ నిల్. అటు హిందీలో చేసిన 2 ఫిలిమ్స్ యోద్ధ, సబర్మతి ఎక్స్ప్రెస్ బాక్స్ ఆఫీస్ బాంబ్స్ మారాయి. ప్రెజెంట్ ఓ బాలీవుడ్ మూవీతో పాటు తెలుగు మూవీ తెలుగు కథ చేస్తుంది. ఈ సినిమాతో అయినా రాశి హిట్ కొడుతుందేమో చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వనిష్ఠ మల్లిడి డైరెక్షన్లో వస్తున్న సోషియో ఫ్యాంటసీ సినిమా విశ్వంభర. చిరు సరసన కాలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్గా నటిస్తుంది. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్పై వంశీ, ప్రమోద్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అనుకోని కారణాల వలన షూటింగ్ డిలే అవుతూ వస్తున్న ఈ సినిమా సాంగ్ మినహా వర్క్ మొత్తం ఫినిష్ అయింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం సాంగ్ను ఫినిష్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సాంగ్ కోసం కీరవాణ్ణి కాదని బీమ్స్ సిసిరూలియోను రంగంలోకి దింపారు మేకర్స్. చిరు కోసం ఓ స్పెషల్ మాస్ బీట్ను రెడీ చేశాడు. సినిమాలో ఈ సాంగ్ చాలా కీలకం కాబోతుందని, ఈ సాంగ్లోని స్టెప్పులు వింటే చిరును గుర్తు చేసేలా కంపోజ్ చేస్తున్నారని సమాచారం. అయితే చిరు సరసన స్టెప్పులేసేది ఎవరని దానిపై అనేక పేర్లు వినిపించాయి. కానీ అవేవి ఫైనల్ కాలేదు. తెలిసిన సమాచారం మేరకు ఈ స్పెషల్లో నిష్వికా నాయుడు అనే కన్నడ భామను ఫిక్స్ చేశారు. గతంలో ప్రభుదేవతో కలిసి ఓ సాంగ్లో డాన్స్ అద్దరగొట్టిన నిష్విక ఇప్పుడు చిరుతో చిందేయబోతోంది. చిరు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్కు ఉండే క్రేజ్ వేరు. ఖైదీ నంబర్ 150, రాయ్, వాల్తేరు వీరయ్యలో ఊర్వశి రౌతెల్లా అదరగొట్టారు. మరి ఇప్పుడు కన్నడ హాట్ నిష్విక ఏ రేంజ్లో చిరుతో డాన్స్ చేస్తుందో చూడాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం హరిహర వీరమల్లు. పీరియాడిక్ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. ఆయన కుమారుడు ఏఎం రత్నం దర్శకత్వం వహించాడు. షూటింగ్ ఎప్పుడో ముగించుకున్న ఈ సినిమా రిలీజ్కు వాయిదాల మీద వాయిదాలు పడుతూ మొత్తానికి ఈ నెల 24న వరల్డ్ వైడ్గా థియేటర్స్లో అడుగుపెట్టబోతుంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ డీల్స్ కోసం క్లోజ్ కాలేదని సమాచారం. పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను కేరళలో ఓ ప్రముఖ హీరో రిలీజ్ చేయబోతున్నారు. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వే ఫరార్ ఫిలిమ్స్ బ్యానర్పై కేరళలో అనేక సినిమాలు నిర్మించాడు. అలాగే ఎన్నో సినిమాలను తన బ్యానర్పై రిలీజ్ చేశాడు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లును కూడా మల్లువుడ్ దుల్కర్ సల్మాన్ సంస్థ రిలీజ్ చేయబోతోంది. ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటించారు మేకర్స్. కేరళలో పవన్ కళ్యాణ్ సినిమాకు బిగ్ రిలీజ్ దొరికినట్టే. ఇటు తెలుగు రాష్ట్రాల రిలీజ్కు సంబంధించిన మరికొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ప్రమోషన్స్ను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్గా నటిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. బాలీవుడ్లో మరోసారి ఒక గౌరవనీయమైన బయోపిక్ ప్రాజెక్ట్ తెరకెక్కబోతుంది. అలనాటి నటీమణి మీనా కుమారి గురించి పరిచయం అక్కర్లేదు. బైజో, బాన్రా, పాకీజా లాంటి క్లాసికల్ చిత్రాలతో తన పరిశ్రమలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంది మీనా కుమారి. కానీ ఆమె జీవితంలో ఉన్న భావోద్వేగాలు, బాధలు, కీర్తి, ప్రేమ ఇవన్నీ వెండితెరపై మరోసారి ప్రతిభావంతంగా ఆవిష్కరించేందుకు బాలీవుడ్ సిద్ధమవుతుంది. ఈ భారీ బయోపిక్ను ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించబోతున్నారు. ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన మార్క్ వేసిన మనీష్ ఇప్పుడు సినిమాలు తెరకెక్కించేందుకు నడుం బిగిస్తున్నాడు. ఆయన తొలి చిత్రమే మీనా కుమారి బయోపిక్ కావడం విశేషం.
ఇక తాజా సమాచారం ప్రకారం ఈ బయోపిక్ కి కియారా అడ్వాణీనే కథానాయికగా ఎంపిక చేశారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మీనా కుమారి పాత్రలో నటించేందుకు చాలా మంది హీరోయిన్లు ఆసక్తి చూపించినా ఆ పాత్రకి అవసరమైన భావోద్వేగం, విలువ, గంభీరత కియారా నుంచే రావచ్చని చిత్ర బృందం నమ్ముతుందట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు ముగింపు దశలో ఉన్నాయి. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని కియారా సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మీనా కుమారి పాత్ర ఒక ఎమోషనల్ ఎగ్జామినేషన్. మీనా కుమారి జీవితమే ఒక కళాత్మక గాథ. చిన్న వయసులో రంగప్రవేశం, అద్భుత నటన, గందరగోళమైన వ్యక్తిగత జీవితం, ప్రేమలో పరాజయం, వేదనలతో కూడిన ఓ విషాద కథ. ఈ పాత్రలో నటించడానికి ఒక నటిమణికి విశేషమైన లోతు, అభినయ పటిమ అవసరం. అలాంటి మీనా కుమారి పాత్రలో కియారా అద్వానీ ఎంపిక కావడం అంటే ఒక రిస్క్, కానీ అదే సమయంలో ఒక గౌరవం కూడా. ఈ బయోపిక్కు సంబంధించిన అన్ని విషయాలు క్లియర్గా వెలుపడితే ఇది కేవలం కియారాకు మాత్రమే కాదు, బాలీవుడ్కి కూడా ఒక ఎమోషనల్గా నిలిచే అవకాశం ఉంది. మీనా కుమారి జీవితాన్ని తెరపైకి తీసుకురావడం అంటే ఒక కళాత్మక సాహసం. అది కియారా చేతుల మీదుగా రావడం అంటే ఆమెపై పెట్టిన నమ్మకాన్ని తెలియజేస్తుంది. దిగ్గజ దర్శకుడు మణిరత్నం, లోకనాయకుడు కమల్ హాసన్ కలయికలో దాదాపు 37 ఇయర్స్ విరామం తర్వాత రూపుదిద్దుకున్న చిత్రం థగ్ లైఫ్ భారీ అంచనాలతో జూన్ 5న విడుదలై తీవ్రంగా నిరాశపరిచింది. ప్రేక్షకుల అంచనాలకు అందకుండా ఉండటమే కాదు, మొదటి వారం నుంచే డిజాస్టర్గా ముద్రపడిపోయింది. 1987లో విడుదలైన నాయకుడు వంటి చారిత్రాత్మక విజయానికి తర్వాత మళ్ళీ కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్తో రావడంలో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ట్రైలర్, టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. కానీ విడుదల అనంతరం అసలు కథనం, స్క్రీన్ ప్లే బలహీనంగా ఉండటంతో ప్రేక్షకులు తీవ్రంగా నిరాశ చెందుతారు. అందరూ ఎదురుచూసిన సినిమా తొలి రోజే ప్రతికూల స్పందన తెచ్చుకుంది. 2 రోజులకే థియేటర్లో ఖాళీ కావడం, అదే సమయంలో భాషా వివాదం కారణంగా కర్ణాటకలో విడుదల కాలేకపోవడం సినిమాపై తీవ్ర ప్రభావం చూపించింది. సుమారు 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ పూర్తి థియేట్రికల్ రన్లో కనీసం అందులో సగం కూడా వసూలు చేయలేకపోయింది. దీనివలన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిపి దాదాపు 150 కోట్లకు పైగా నష్టపోయినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. దీంతో దర్శకుడు మణిరత్నం తొలిసారి స్పందిస్తూ ప్రేక్షకులకు క్షమాపణలు తెలిపారు. ఈ ఫెయిల్యూర్పై మొదటిసారి మౌనం వీడి మాట్లాడిన మణిరత్నం, ప్రేక్షకులు మా నుంచి మరో క్లాసిక్ చిత్రాన్ని ఆశించారు, కానీ ఆ స్థాయిలో సినిమా లేకపోవడంపై వారికి క్షమాపణలు చెబుతున్నా. మేమెప్పుడు నాయకుడు కంటే తక్కువ స్థాయి సినిమా చేయాలని అనుకోలేదు. ఎవరైనా ఆ సినిమా కంటే తక్కువ సినిమా చేయాలని అనుకుంటారా? అలాంటి ఉద్దేశం కూడా మాకు లేదు. మేము థగ్ లైఫ్పై చాలా అంచనాలు పెట్టుకున్నాం, కానీ మేం అందించిన దానికంటే ఇంకా గొప్ప కథను మీరు మా నుంచి ఆశించారని నాకు అర్థమైంది. తప్పకుండా అలాంటి మంచి కథతో మీ ముందుకు వస్తాను అంటూ మణిరత్నం వివరించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.